కుప్పగూలిన నిర్మాణ రంగం, భారీగా పడిపోయిన క్రయ విక్రయాలు, గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు, 2022 నుంచి 23 వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు, 2024లో ఒక్కసారిగా నేలచూపు, హైదరాబాద్ రియల్టీ కుదేలైన ఫలితం, 16 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 36% తగ్గిన అనుమతులు అన్ని పోతాయి. ఇంకేముంటాయి? కాంగ్రెస్ పాలన అడుగు పెట్టిందంటే ఏ పుణ్యం చేసుకుంటే మనకి ఇట్లాంటి పాలన వచ్చిందో సిగ్గు అనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పాలన ఏలుబడిలో మనం ఉన్నామంటే నిజంగా అట్లనే అనిపిస్తూ ఉన్నది. ఏమో చేస్తారు, ఏమో పొడి చేస్తారని అనుకొని 10 ఏళ్ళు అధికారంలో లేరు కదా, బుద్ధి వచ్చింది వాళ్ళకు, ఇక మంచి చేస్తారు అనుకొని అధికారం కట్టబెడితే తెలంగాణ ప్రజలు అన్ని రంగాలను కుదేలు చేస్తూ ఉన్నారు. ఏది చక్కగా ఉన్నదోలా చెప్పుండ్రి. ఏదిని మీద నన్న కన్నే వేయకుండా ఉన్నాడా రేవంత్ అన్న? అన్నిటిని కుదేలు చేస్తూ ఉన్నాడు. పెట్టుబడి రంగాలు వాయే, రియల్ ఎస్టేట్ రంగాలు వాయే, భూములు అమ్ముడు పోతలేవు, కొనుగోలు అయితలేవు, కట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆకాశ హార్మ్యాలు ఒకవైపు కనబడతా ఉన్నాయి రియల్టర్లకు, ఒకవైపు చేసిన అప్పులు గుండెల మీద గుదిబండ లెక్క మారితే వారం రోజులలోనే 2 రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఇంకొక అన్న నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం చాలా బాధ అనిపించింది. అన్ని రంగాలను కుదేలు చేసుకుంటా, అన్ని రంగాలను ఆగం చేసుకుంటా ఇగో ఈ పరిస్థితి. బాన్సను కాలు మోక్తాం అనుకుంటా బానిసగిరి మళ్ళీ తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో అనడానికి ఇది ఒక నిదర్శనం. నిన్న ఆఫీసర్లు కూల్చేసిండ్రు. ఇది కూల్చక సారు నీ కాలు మోక్తా సార్, మేము గరీబ్ వాళ్ళం, ఎన్నో ఏళ్ల నుంచి ఈడనే ఉంటున్నాం, మా గుడిసెలు కూల్చకండి, మీ కాలు మొక్తా అంటూ ఓ మహిళ పోలీస్ అధికారి కాళ్ళు పట్టుకొని బతిమిలాడింది. జవహర్ నగర్ కార్పొరేషన్ దేవేందర్ నగర్లో ప్రభుత్వం మంగళవారం గుడిసెలను తొలగించింది. తన గుడిసెలను కూల్చొద్దంటూ మోతీబాయి అనే మహిళ పోలీస్ అధికారి కాళ్ళపై వాడు వేడుకున్నా వారు కనిగరించలే. క్షణాల్లో ఆమె గుడిసెను నేలమట్టం చేసిండ్రు. పేదల పట్ల ప్రభుత్వ తీర్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇదే ఉన్నాయి పీకేసుడు ఇందిరమ్మ రాజ్యం, ఉన్నాయి పీకేసుడు ఇందిరమ్మ పాలన, ఉన్నాయి కూలగొట్టుడు, గరీబోలను రోడ్డు మీద వాడేసుడు ప్రజాపాలన, లోపల చిన్న గూడులో నివసించేటోళ్లను బజార్లేసుడు, బజార్ మీద వేసుడు వాళ్ళది ప్రజాపాలన. ది గ్రేటు ఇందిరమ్మ రాజ్యం. ఇది మొత్తం మీద బానిస బతుకులు తీసుకొచ్చిండ్రు. బాన్సన్ కాలు మొక్త సారు అని చెప్పేసి మళ్ళీ బానిస బతుకులు తీసుకొని వచ్చిండ్రు. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. రైట్, మొత్తం మీద కూల్చదు సారు, మీ బాన్సన్ సారు కాలు మొక్కుతా సారు అని చెప్పేసి వేడుకున్నా గుడిసెలు ఊలగొట్టకుండా ఉండలే. ఎందుకు పేదోళ్ళంటే అంత చిన్న చూపు ఈ అధికారులకు, ఈ ప్రభుత్వానికి? ఎందుకు గరీబోళ్ళంటే అంత లో తక్కువ చెప్పుండ్రు వీళ్ళకు? ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? ఇయ్యాల ఏం కడతావాడు? ఆకాశ హార్మ్యాలు కడతావా? లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు, బడా నాయకుడు కన్ను పడ్డదా దాని మీద? ఆ భూమి నాకు కావాలని అడిగిండ్రా? అది గిఫ్ట్ కింద మాకు ఇయ్యమని అడిగిండ్రా? ఎందుకు ఆ గుడిసెలు వేసుకున్న జాగాలను ఏం చేసుకుంటారు మీరు? ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది కూల్చక సారు నీ కాలు మొక్కుతా అని బతిలాడుకున్నా కూడా ఇన్లే.